ప్రొడక్ట్ గురించి ఇంకోటి చెప్పాలని కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ సక్సెస్ అయిన వాళ్ళే. నా పేరు రమేష్ బాబు. నేను ప్రజెంట్ వేపర్ నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రొడక్ట్ మాత్రం అమూల్యమైంది. ఇంకా నేను కెరీర్ అంటే ఈ నెట్వర్క్ ఎందుకు ఎంచుకోవడానికి కారణం అనేది చెప్పగలుగుతాను. ఎందుకంటే అందరూ ప్రొడక్ట్ గురించి చెప్పి కామన్గా మీకు అర్థమై ఉంటుంది. నేను యాక్చువల్గా నా కెరీర్ అనేది మొదలుపెట్టిందంటే 90లోనే మొదలుపెట్టాను. చిన్న పనులకు వెళ్తే నా వర్క్ చేసుకుంటూనే చదువుకుంటూ ఉండేవాడిని. 90 యాక్చువల్గా అంతవరకు నాకు కడప కూడా తెలియదు. 10th అయిపోయినాకనే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా మా నాన్న దగ్గర మ్యాపింగ్ రాయించుకొని వచ్చాను. అంటే ఎక్కడ బస్ దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అంటే వేరే రూట్ వెళ్తే నాకు తెలియదేమో అనేవి. అంటే అలాంటి స్టేజ్ నుంచి మళ్ళీ జాబ్కి వెళ్ళా. నా శాలరీ నెలకు 400తో పనిచేసిన. మళ్ళీ అది సెట్ అవ్వలేదు. ఎందుకంటే జాబ్కి వెళ్ళామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి బానిసలమే. వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళాలి. అందులో నేను మెడికల్లో ఉన్నాను. అప్పుడు ల్యాబ్ టెక్నీషియన్గా అర్ధరాత్రి అపరాత్రి వాన వరదలు ఏమన్నా కానీ వెళ్ళాల్సిందే. ఎమర్జెన్సీ కేసులోనే వెళ్ళాల్సింది. అవునా? ఆ తర్వాత ఏం చేశానంటే లేదు ఇండివిజువల్గా ఏదైనా బిజినెస్ చేసుకోవడం మేలు అన్న ఉద్దేశంతో బిజినెస్ చేసుకుని వచ్చాను. ఆ తర్వాత ఏంటంటే హైదరాబాద్లో హోటల్లో క్యాషియర్గా సూపర్వైజర్గా ఉన్నాయి. హైదరాబాద్ కడపలో హైదరాబాద్ చూస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంటెన్షన్. అవునా కదా? సిటీ అనే ఒక ఫీలింగ్తో వెళ్ళిపోయాను. అక్కడ ఒక 4 years జాబ్ చేసిన. సేమ్ ఫీలింగ్ అయితే అదే ఉంది. కాదని మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాను. వచ్చిన తర్వాత ఒక ఫైనాన్స్ సెక్టర్లో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ వచ్చేసి నా ఇన్కమ్ అంటే 20 రూపాయలతో స్టార్ట్ అయింది. దాదాపు 40,000 50,000 వరకు వెళ్ళాను. అయితే అది ఫైనాన్స్ సెక్టర్ అంటే ఏదో అంటారు కదా, ఎంత మంచి అన్నదమ్ములైనా ఏదో రోజు విడిపోక తప్పదన్నట్టు ఇలాంటి ఫైనాన్స్ సెక్టర్ అయినా ఏదో రోజు క్లోజ్ అవ్వక తప్పదని. అవునా కాదు? అప్పటి నుంచి మార్కెటింగ్లో వద్దనుకొని మళ్ళీ బిజినెస్లోకి వచ్చాను. అంటే టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ నడుపుకుంటూ ఇలా ఓన్గా చేసుకుంటూ వచ్చాను. టిఫిన్ సెంటర్ బెస్ట్. చెస్ దాదాపు 15 lakhs దాకా ఓడుకున్నాను. అప్పుడు విజయ్ సార్ వచ్చి ఇన్వైట్ చేయడం జరిగింది. లేదు నేను మార్కెటే వద్దు అనుకున్నాను. బట్ కొన్ని ప్రోడక్ట్లు మా నాన్నకు కావాల్సినప్పుడు తిరుపతి ఆయుర్వేదంలో నేను సిమ్స్లో చూపించుకున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్లు రాయించాను. ఆ రాయించిన ప్రోడక్ట్ బయట తెచ్చుకోవడంతో వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ ఏంటనేది డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు విజయ్ నన్ను అక్కడ తిరుపతి వరకు వెళ్ళి తెచ్చుకోవడం కానీ విజయ్ అడిగాను. విజయ్ ఏమన్నాడంటే నువ్వే ఐడి తీసుకొని నువ్వే చేసుకో అన్నాడు. బట్ నేను జస్ట్ ప్రొడక్ట్ తీసుకుంటూ యూజ్ చేసుకుంటూ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. నాకు తెలిసిన నాలెడ్జ్ ఎప్పటికీ ఒకటే చెప్పేవాడిని, నేర్చుకుంటే కానీ గెలవలేదు. ఎందులైనా గెలవాలంటే నేర్చుకోవాలి. నేర్చుకున్నది జరగదు. అవునా కాదు? ఈరోజు క్రికెట్ అంటే మనం దేవుడు అని చెప్పుకున్న సచిన్ కూడా ఎవ్రీడే మ్యాచ్లు ఆడుతుంటాడు. ప్రాక్టీస్ అంటారు ఏదో. ఎందుకు వెళ్తున్నారు? ఖచ్చితంగా అంటే తన తప్పులు తను తెలుసుకోవడానికి కూడా అనేది నేర్చుకోవడానికి ఇది అవుతుంది. అలా నేను కూడా నేర్చుకుంటూ ఏమైందంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న డ్రీమ్ ఉండేది. ఏంటంటే ఒక సైకిల్ తీసేమని మా నాన్న అడిగేవాడిని. నాన్న ఏదో ఒక వంకతో పోస్ట్ పోన్ చేసేవాడు. బట్ ఆ రోజు వాళ్ళ ఫైనాన్స్ స్ట్రాటజీ అది. దాన్ని అలా చేసుకుంటూ ఏమైందంటే నేను ఓ బైక్ తీసుకున్నాను సెకండ్ హ్యాండ్లో. ఏంటి? సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నాను. అలాంటి వ్యక్తిని ఒక 10 lakhs కొత్త కారు కొనుక్కున్నాను. అంటే బాగా గమనించండి, ప్రొడక్ట్లు దమ్ము లేకపోతే నాలెడ్జ్ తీసుకోకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. ప్రొడక్ట్లో దమ్ము ఉంటే కదా మళ్ళీ కస్టమర్ నన్ను అడుగుతాడు. ఆ కస్టమర్ ఫస్ట్ ఇవ్వడానికైనా మనం నాలెడ్జ్ కావాలి. మనం నాలెడ్జ్ లేకపోతే ప్రొడక్ట్ మూవ్ చేయకపోతే ఇది కాదు. బట్ బెటర్ ఫ్యూచర్ ఎక్కడ ఉందంటే స్టేబిలిటీగా మనం ఇక్కడ ఉండి తీసుకొని మనం ఎంతగా ప్రోడక్ట్ వాడుకుంటూ చెప్పుకుంటూ వస్తే ఎక్కడైనా సార్ ప్రోడక్ట్ ఇదే కాదు ఎక్కడైనా మనం ప్రోడక్ట్ వాడాల్సిందే. రోగం వస్తే మందులు వాడుతున్నాం లేదా? నిద్ర లేసిన సబ్బు బెస్ట్ షాంపూ ఇవన్నీ వాడుతున్నాం లేదా? అవునా కదా? ఎక్కడో కొనే బదులు ఇక్కడ తీసుకుంటే బెస్ట్ కదా, నా లైఫ్ మారుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. నాతో పాటు కొంత టీం తయారు చేసుకున్నాను. వాళ్ళందరినీ కూడా నాలెడ్జ్ ఇచ్చుకుంటూ నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన యొక్క ఎండి గారు కావచ్చు, నా లీడర్ విజయ్ గారికి కూడా నేను ఈ స్థాయిలో కూర్చోబెట్టిన నా యొక్క టీం కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.